హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఊరి అమ్మవారి జాతర రోజు తీసిన వీడియో అన్నమాట. మేమైతే అమ్మవారికి పాన్పు వేసుకుంటున్నాము. ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మవారికి పాన్పు వేయలేదని చెప్పేసి అమ్మవారికి అయితే పాన్పు వేసుకుంటున్నాము. మా ఊరి అమ్మవార్లు ఇద్దరన్నమాట, గోగులమ్మ గొల్లలమ్మ అమ్మవార్లు ఇద్దరు కూడా ఒకే గుడిలో ఉంటారు. ఇద్దరు అమ్మవార్లకి 2 గరగలు ఉంటాయన్నమాట. 2 గరగలకి ఇలా పాన్పు వేసుకుంటాము. ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ విధానం అంతా కూడా మేము పాన్పు అని పిలుస్తాం అన్నమాట. అంటే అమ్మవారికి చీర జాకెట్టు గాజులు పెట్టి ఇలా పసుపుతోటి అలంకరించి పూలతో అలంకరించి గరగల్ని పూజ చేస్తామన్నమాట. దీన్ని మేము పాన్పు అని పిలుస్తాము. మీ ఊర్లో కూడా ఇలాంటివి ఉంటాయా? కామెంట్ చేయండి. మీరు కనుక మీ గరగలకి ఎలా పూజ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు కదండి అమ్మవారి పూజా విధానాలు. అందు గురించి ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పి నేను పెట్టాను. ముందుగా మా ఊరి అమ్మవారికి పాన్పు వేసుకునేటప్పుడు మేము మంచం వేసి మంచం మీద కొత్త దుప్పటి కానీ లేదా ఉతికిన దుప్పటి కానీ, అంటే గెంజి పెట్టకుండా ఉతికిన దుప్పటి వేయాలన్నమాట. వేసి దానిపైన కొద్దిగా రెండు గుప్పెళ్ళు బియ్యం వేసి ఉంచాలి. వాళ్ళు వచ్చేసరికి మనం ఇలా మంచం మీద బియ్యం వేసి పూజకు కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు రాగానే గరగలు ఇలా మనం 2 చోట్ల బియ్యం వేసాం కదా, అక్కడ ఒక బియ్యం మీద ఒక గరగ, ఒక బియ్యం మీద ఒక గరగ పెడతారు. పెట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పసుపు, పానకం, పూలు అన్నిటితోటి గరగలను అలంకరించుకుని అగరత్తులు, అరటిపళ్ళు, ప్రసాదాలు, చల్లివిడి అన్నీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత గరగలకి మనం 2 గరగలకి కూడా, అంటే ఇద్దరు అమ్మవార్లకి కూడా చీర జాకెట్టు ఇద్దరు అమ్మవార్లకి కూడా పెట్టాలన్నమాట. ఒక అమ్మవారికి పెట్టి ఒక అమ్మవారికి పెట్టకుండా ఉండకూడదు. పాన్పు వేసుకుంటే తప్పకుండా 2 చీరలు 2 రవికల గుడ్డలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా గాజులు, పూలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఇలా ప్రసాదాలన్నీ పెట్టి అరటిపళ్ళు అవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత చీర జాకెట్టు కూడా ఇలా గరగ పైన పెడతామన్నమాట. కొంతమంది గరగలకి, అంటే గుడికి ఈ పెట్టిన చీరలు గుడికి అయితే ఇచ్చేస్తారు. కొంతమంది అయితే ఇలా అమ్మవారి మీద గరగల మీద వేసి తీసుకుని మళ్ళీ వాళ్ళే కట్టుకుంటారన్నమాట. అంటే మనం అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి చీర కింద లెక్క. మైలు సమయాల్లో కాకుండా మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే ఈ అమ్మవారి గరగల మీద ఉంచిన చీరలు తప్పకుండా కట్టుకోవచ్చు. ఎవరైనా కట్టుకోవచ్చు, మైలు సమయంలో తప్ప. ఇంకా మేమైతే ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఈసారి కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మవారి పాన్పు వేసుకుందామని అనుకున్నాము. ఇన్ని రోజులకి అయిందన్నమాట. మా ఊరి జాతరకి అయితే మా అక్కలు పిన్నిలు అందరూ కూడా వస్తారు. మేము ఒక 50 మెంబర్స్ అలాగా ఒకే చోట ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అంటే 3 రోజులు జరుగుతుంది మా ఊరి జాతర. 3 రోజులు కూడా చక్కగా పిన్నులు, అన్నయ్యలు, అక్కలు, బావలు అందరూ కలిసి ఒకే చోట కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇది జాగారం రోజు జరుగుతుందన్నమాట పాన్పు వేయడం. జాగరణ రోజు మాత్రమే పాన్పులు వేస్తారు. తీర్థం రోజు ఏమీ ఉండదు. మామూలు మనం గుడికి వెళ్ళి పళ్ళిచ్చి తీర్థం చూసి రావడమే. ఇంకా మేము పాన్పు వేసుకున్నాం కదా, మేము మాతో పాటు మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు, ఇంకా పిన్ని వాళ్ళు అందరూ కూడా వేసుకున్నారు. కాకపోతే అప్పుడు నేను వీడియో తీయలేదు. మా ఇంటి దగ్గర వేసినప్పుడు మా పెద్దోడైతే వీడియో తీశాడనమాట. అలా గుర్తుగా ఉంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీ ఊర్లో అమ్మవారి జాతర జరిగినప్పుడు మీరు ఇలా పాన్పు వేసుకుంటారా? మీరు ఇలా గరగలకి చీరలు పెట్టడాన్ని మీరు పాన్పు అని పిలుస్తారో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా ఊరు అమ్మవారికి అయితే గోగులమ్మ గొల్లలమ్మకి అయితే మేము పాన్పు వేసుకుని ఏదైనా మనం మనసులో అనుకున్నామంటే ఖచ్చితంగా జరుగుతుందండి. మా తమ్ముడు మా పిన్ని వాళ్ళు కూడా అలాగే వాళ్ళు అనుకున్నది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం అయితే అమ్మవారికి పోతును వేసుకుని ఇంకా పాన్పు వేసుకుని చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి మేమైతే అమ్మవారికి తప్పకుండా పాన్పులు వేసుకుని ఇలా అయితే నైవేద్యాలు చెల్లించుకుంటాం అన్నమాట. మీ ఊర్లో జాతర జరిగినప్పుడు కూడా మీరు అందరూ ఇలా కలుసుకుంటారా? మేమైతే ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా
అందరూ ఒకే చోట ఉండి ఇలా సరదాగా గడిపితే భలే అనిపిస్తుంది. హారతి ఇచ్చి ఇలా అందరం కూడా పాన్పు వేసేటప్పుడు అందరూ ఒకే చోట ఉంటే ఫ్యామిలీ మొత్తం భలే అనిపించింది. మా ఊరి అమ్మవార్లకి ఇలా మేమైతే పాన్పు వేసుకోవడం అంటాము. చాలా ఊర్లో జరుగుతుంది, కానీ మాకైతే ఇంటింటికి వచ్చి ఇలా చేస్తారన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చీరలు పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అందరం కూడా గరగలో ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు తలపై పెట్టుకుని అమ్మవారిని తలపై పెట్టుకుని దించామన్నమాట. అదొక ఆనందం. ఎందుకంటే గరగలు మనం ఎక్కడెక్కడో వెళ్తే కానీ మనం చూడలేము. అలాంటిది మన ఇంటికి వచ్చిన అమ్మవారిని ఖచ్చితంగా మనమైతే తలపైన ఎత్తుకోవడం చాలా మంచిది. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా అమ్మవారిని అయితే మొక్కుకొని పాన్పు వేసుకుంటే అన్నీ నెరవేరుతాయండి. అంత స్వచ్ఛమైన అమ్మవారు అన్నమాట మా ఊరి గొల్లలమ్మ గోగులమ్మ అని. ఇంక ఈ వీడియో అయితే ఎప్పటి నుంచి అలా మొబైల్లో ఉందని చెప్పేసి నేను అలా గుర్తుగా ఉంటుందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. యూట్యూబ్లో ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు వీడియో. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి సరదాగా ఈ పాన్పు వేసుకోవడం ఎంజాయ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఉగాది వెళ్ళిన 15 రోజులకి మా ఊరి జాతర అయితే జరుగుతుందన్నమాట. ఉగాది తర్వాత చాలా చిన్న చిన్న పల్లెటూరులో ఎక్కువ జాతరలు జరుగుతూ ఉంటాయి. మాకైతే ఉగాది వెళ్ళిన 15 రోజులకి జరుగుతుందన్నమాట ఈ జాతర. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము. అమ్మవారికి ఎక్కువ మల్లెపూల దండలు ఎక్కువ వేస్తారన్నమాట. బంతిపూల దండలు మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఇలా గుచ్చి వేయచ్చు. చీర, జాకెట్టు, పువ్వులు, గాజులు, ఇంతకన్నా అమ్మవారికి మనం ఏమి ఇచ్చుకోగలమండి. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. ఆ తర్వాత చీరలు మనకైతే ఇచ్చేస్తారన్నమాట. అవి మనం ఎప్పుడైనా మైలు లేని సమయంలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఈ అమ్మవారి ప్రసాదం కింద మనం ఇంట్లో పెట్టుకున్న కూడా చాలా మంచిది. నేనైతే అత్తమ్మకు ఒక చీర, అమ్మకు ఒక చీర ఇచ్చేస్తానన్నమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి ఇలా అందరూ ఒక్కొక్కరు కూడా తలపై పెట్టుకొని కాసేపు అందరూ కూడా తలపై పెట్టుకుని తీశారన్నమాట. ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా బాగా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు 27లో కూడా ఇలాగే మళ్ళీ అమ్మవారు మాకు ఇలాగ ఆవిడ సేవ చేసుకుని పాన్పు చేసుకునే అదృష్టం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ ఊర్లో జాతరలు కూడా ఇలాగే జరుగుతాయా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.